అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. శిఖండి మహాభారత కథలో అత్యంత ఎక్కువగా అపార్థం చేసుకోబడ్డ పాత్ర ఇది. ఈ పేరు వినగానే మనకు అతనొక నపుంసకుడన్న భావన కలుగుతుంది. కానీ ఆ భావన పూర్తిగా తప్పు. అదంతా కొన్ని జానపద కథలతో పాటు సినిమాల ప్రభావం వల్ల మనకు కలిగేటటువంటి భావన. శిఖండి మహారథుడు, అంటే 10,000 మంది వీరులతో ఒకేసారి యుద్ధం చేయగలిగే యోధుడు. కొన్ని నిఘంటువుల ప్రకారం మహారథి అన్న మాటకు 11,000 మందితో యుద్ధం చేయగలిగే యోధుడు అని కూడా ఉంది. అజ్ఞాతవాస సమయంలో అర్జునుడు బృహన్నల రూపం పొందాడు. అది పూర్తిగా నపుంసక రూపం. కానీ శిఖండి అలా కాదు. అతను స్త్రీగా పుట్టాడు, పరిపూర్ణమైన పురుషుడిగా మారాడు. అంతే తప్ప నపుంసకుడిగా మాత్రం ఎప్పుడూ లేడు. మరి భీష్ముడు అతనితో ఎందుకు యుద్ధం చేయనన్నాడు? అసలు శిఖండి స్త్రీ నుండి పురుషుడిగా ఎలా మారాడు? ద్రౌపదికి స్వయానా పెద్దన్నగారైన ఆ శిఖండి కథను ఈరోజు మనం చెప్పుకుందాం. మనం చెప్పుకోబోయే విషయాలన్నీ వ్యాసభారతం నుండి తీసుకున్నవే. అందువల్ల ఈ కథ పూర్తిగా సత్యమైనది. ఈ కథ విన్నాక మనకు శిఖండిపై ఉన్నటువంటి అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. శిఖండి గురించి చెప్పుకోవాలంటే అతని ముందు జన్మైనటువంటి అంబ కథ నుండి మొదలు పెట్టాలి. అంబ కాశీరాజు పెద్ద కూతురు. ఆమెకు అంబిక, అంబాలిక అని 2 చెల్లెళ్ళు. ముగ్గురు చాలా అందగత్తెలు. కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. వాళ్లను వీర్యశుల్కలను కూడా ప్రకటించాడు. అంటే వీరత్వం చూపించి వాళ్లను పెళ్లి చేసుకోవచ్చు. అప్పటికే భీష్ముడు తన చిన్న తమ్ముడు హస్తినాపురానికి రాజు అయినటువంటి విచిత్రవీర్యునికి తగిన భార్య కోసం వెతుకుతున్నాడు. కాశీరాజు కుమార్తెల స్వయంవరం గురించి భీష్ముడు వినగానే వెంటనే ఒంటరిగానే రథంపై ఆ నగరానికి వెళ్ళాడు. భూమండలంలో ఉన్న రాజులంతా అక్కడే ఉన్నారు. వారంతా చూస్తుండగానే భీష్ముడు ఆ 3 కన్యల్ని తన రథంపై ఎక్కించుకున్నాడు. వీరులు ఎవరైనా సరే తనను జయించి ఆ కన్యలను విడిపించుకోవచ్చన్నాడు. రాజులంతా మూకుమ్మడిగా అతనిపై యుద్ధానికి దిగారు. భీష్ముడు సామాన్యుడా? ధనుర్వేదమంతా తెలిసినవాడు. మహారథుల్లోకెల్లా మహారథుడు. అతనికి ఎదురుడ్డి నిలిచే వీరుడు భూప్రపంచంలోనే లేడు. దానితో ఆ మహావీరుడు ఆ రాజులందరినీ జయించి ఆ 3 కన్యలతో హస్తినాపురానికి వచ్చేశాడు. తీరా తన తమ్ముడికి ఆ 3తో వివాహం చేయిద్దామనుకునేసరికి అంబ నోరు విప్పింది. తాను సాల్వరాజును ప్రేమిస్తున్నానంది. అతను కూడా తనను ప్రేమిస్తున్నాడని, అతనే తనకు మానసికంగా భర్తని అంది. దానితో భీష్ముడు ఆమె ఇష్టప్రకారం సాల్వరాజు దగ్గరకు సకల లాంఛనాలతో గౌరవంగా పంపించాడు. కానీ ఆ సాల్వరాజు అంబను శంకించాడు. అందరి ముందు భీష్ముడు నిన్నెత్తుకుపోయాడు. నేనింక నిన్ను పెళ్లి చేసుకోలేను అన్నాడు. పాపం ఆ అంబ ఎంత మొత్తుకున్నా అతని మనసు మారలేదు. చేసేది లేక అంబ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇక ఎక్కడికని వెడుతుంది? విచిత్రవీర్యుని ఆమె వద్దనుకుంది. ఇక్కడ సాల్వుడు ఆమెను వద్దనుకున్నాడు. దానితో ఆమె పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇంతల్లా భంగపడ్డాక పుట్టింటికి వెళ్ళకూడదనుకుంది. అలా నడుస్తూ నడుస్తూ ఒక ఆశ్రమానికి చేరుకుంది. తన కథంతా అక్కడ మునులకు చెప్పి సన్యాసం ఇప్పించమంది. ఒంటరి స్త్రీ సన్యాసినిగా ఈ లోకంలో బ్రతకడం కష్టమన్నారు ఆ మునులు. ఇంతలో అక్కడకు హోత్రవాహనుడు అనే రాజర్షి వచ్చాడు. ఆయన ఉండేది కూడా అదే ఆశ్రమంలో. పూర్వం ఆయన రాజు, ఇప్పుడు సన్యాసి. ఆ అంబకు స్వయాన తాతగారు, అంటే తల్లికి తండ్రి. ఆయన తన మనుమరాలి కథంతా విన్నాడు. ఈ విషయంలో తన స్నేహితుడైన పరశురాముడు మాత్రమే తమకు సహాయం చేయగలడనుకున్నాడు. దానితో అంబను పరశురాముడుండే మహేంద్రగిరికి పంపిద్దామనుకున్నాడు. అయితే చిత్రంగా అప్పుడే అక్కడకు పరశురాముడి శిష్యుడైనటువంటి అకృతవ్రణుడు వచ్చాడు. రేపు ఉదయం మా గురువుగారు మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వస్తున్నారని హోత్రవాహనుడితో చెప్పాడు. వెతకబోయిన తీగ కాలికే తగిలిందని అందరూ సంతోషపడ్డారు. ఆ మర్నాడు పరశురాముడు వచ్చాక ఆ మిత్రులిద్దరూ సరదాగా పాతముచ్చట్లు చెప్పుకున్నారు. ఆపై హోత్రవాహనుడు అంబను పరశురామునకు పరిచయం చేసి ఆమె బాధను వినమన్నాడు. పరశురాముడు ఆమెతో, నా స్నేహితుడికి మనవరాలివి కాబట్టి నాకు మనవరాలివే, నీకు నేను అభయం ఇస్తున్నాను.
ఏం జరిగిందో చెప్పు అన్నాడు. అంబ తన కథంతా చెప్పింది. పరశురాముడు పరిష్కారం కోసం ఆలోచించాడు. భీష్ముడు పరశురామునకు స్వయాన శిష్యుడు. ధనుర్వేదమంతా ఆయన వద్దనే నేర్చుకున్నాడు. అందువల్ల భీష్ముడు తన మాట వింటాడన్న నమ్మకం ఆ పరశురామునికి ఉంది. అందుకే అంబతో నీకు భీష్ముడికి పెళ్లి చేస్తానన్నాడు. అంబ వద్దంది. పోనీ నువ్వు ప్రేమించిన ఆ సాలువుడినే ఆదేశిస్తాను, అతన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆ సాలువుడు తన శీలాన్నే శంకించాడు కనుక అతన్ని కూడా వద్దనుకుంది. మరి ఇంకేం కావాలన్నాడు పరశురాముడు. భీష్ముడిపై పగ తీర్చుకోవడమే తన ఆశయం అంది అంబ. కానీ సరైన కారణం లేకుండా భీష్ముడి వంటి సుక్షత్రియుడిపై తాను యుద్ధానికి వెళ్ళకూడదు. అందుకే అంబతో ఒక మధ్య మార్గం చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకోమని భీష్ముడికి చెప్పి ఒప్పిస్తాను. అప్పటికీ అతను ఒప్పుకోకపోతే అప్పుడు యుద్ధం చేసి అతన్ని సంహరిస్తాను అన్నాడు. ఎలానో భీష్ముడు తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు కనుక యుద్ధం తప్పదని అంబకు తోచింది. అందుకే పరశురాముని మాటకు వెంటనే సరేనంది. పరశురాముడు అంబను మునుల్ని వెంటబెట్టుకుని కురుక్షేత్రం దగ్గరికి వెళ్ళాడు. భీష్ముడికి కబురు పంపగానే ఆయన ఆగమేఘాల మీద వచ్చి గురువుగారికి నమస్కరించాడు. పరశురాముడు భీష్ముడితో అంబను పెళ్లి చేసుకోమని చెప్పాడు. నువ్వు తీసుకువచ్చిన కన్య కనుక ఆమెను గ్రహించకపోతే అధర్మం అవుతుందన్నాడు. ఆ జన్మ బ్రహ్మచర్యత్వాన్ని వ్రతం పట్టిన తాను పెళ్లి చేసుకోవడం కుదిరే పని కాదన్నాడు భీష్ముడు. పైగా క్షేత్రధర్మం ప్రకారం అతను యుద్ధంలో రాజుల్ని ఓడించి వీర్యశుల్కలైన ఆ కన్యల్ని తీసుకువచ్చాడు. అందువల్ల అందులో అధర్మం లేదు. ఆపై అంబ తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పాక ఆమె కోరిక ప్రకారమే ఆమెను సాల్వరాజు దగ్గరకు పంపించాడు. అక్కడ కూడా ధర్మ ప్రకారమే నడుచుకున్నాడు. ఈ విషయాలన్నీ చెప్పి నేను చేసిన దాంట్లో అధర్మం ఎక్కడుందన్నాడు భీష్ముడు. అవన్నీ నాకు తెలియదు, నువ్వు అంబను పెళ్లి చేసుకోవలసిందే అన్నాడు పరశురాముడు. లేదంటే యుద్ధంలో నిన్ను చంపక తప్పదన్నాడు. భీష్మునకు కోపం వచ్చింది. దానితో ఇలా మాట్లాడుతూ మీరే ధర్మం తప్పుతున్నారు, నేను యుద్ధానికి సిద్ధమేనన్నాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి భీష్ముడిదే పైచేయి అయ్యింది. పరశురాముడు ఓడిపోయినట్లు ఒప్పుకున్నాడు. పరశురాముడు అంబకు అనేక మంచి మాటలు చెప్పి భీష్ముడితో వైరం మానుకోమన్నాడు. అది కుదిరే పని కాదని చెప్పి అంబ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆపై అంబ అనేక పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ 12 ఏళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేసింది. ఒకనాడు అంబ తీర్థస్నానం చేస్తుంటే గంగాదేవి ఆమె దగ్గరకు వచ్చి నీ వ్రతం దేనికోసమని అడిగింది. భీష్ముడిపై పగ తీర్చుకోవడానికని చెప్పింది అంబ. గంగాదేవి భీష్ముడికి తల్లి, అందుకే ఆమెకు కోపం వచ్చింది. నువ్వు ధర్మాత్ముడైన నా కుమారుణ్ణి చంపాలని అనుకుంటున్నావు, అందువల్ల నీ వ్రతం పూర్తి కాకుండానే మరణిస్తావు, నీ శరీరం వంకరడింకరగా పారే నదిగా మారుతుంది అని శపించింది. గంగాదేవి శాపం తప్పలేదు. కానీ అంబ తీవ్రమైన తపస్సు కూడా చేసి ఉండడం వల్ల ఆ శాపం సగమే ఫలించింది. అంబ మరణించిన ఆమె శరీరంలో సగభాగం మాత్రమే నదిగా మారింది. మిగిలిన సగభాగం మరలా కన్యగా పుట్టింది. పూర్వజన్మ స్మృతి అలానే ఉండడంతో మరలా తపస్సు మొదలుపెట్టింది. 2 జన్మల తపస్సు ఫలితంగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. భీష్ముడు నా వల్లనే చావాలంది అంబ. అప్పుడు ఆ పరమేశ్వరుడు సరే నీవు అనుకున్నట్లే జరుగుతుంది, అయితే అది ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో నువ్వు ద్రుపదరాజుకు కుమార్తెగా పుడతావు, ఆ తరువాత పురుషుడిగా మారతావు, మహారథిగా పేరు తెచ్చుకుంటావు, నీ కారణంగానే భీష్ముడు యుద్ధరంగంలో మరణిస్తాడు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఇదిలా ఉండగా ద్రుపదరాజు సంతానం కోసమని పరమేశ్వరుణ్ణి ఆరాధించసాగాడు. ఆ ద్రుపదరాజుకు భీష్మునితో విరోధం ఉంది. అందువల్ల అతన్ని సంహరించే పుత్రుడు కావాలన్నది ఆ ద్రుపదుని కోరిక. కానీ పరమేశ్వర సంకల్పం వేరేగా ఉంది. ఆయన ద్రుపదునకు పుత్రిక కలుగుతుందని వరమిచ్చాడు. ద్రుపదుడు నాకు కుమార్తె కాదు, భీష్ముని చంపగలిగే కుమారుడు కావాలి అన్నాడు. అయితే ముందు నీకు కుమార్తె పుట్టి ఆ తరువాత ఆమె కుమారుడిగా మారుతుంది, ఆ కుమారుడు భీష్ముని చావుకు కారణమవుతాడు అని చెప్పి శివుడు అంతర్ధానమైపోయాడు. ద్రుపదుడు ఈ విషయం తన భార్యకు చెప్పాడు. కొద్ది కాలంలోనే ఆమె గర్భం ధరించి నెలల నిండగానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే
పరమశివుడు చెప్పిన దాని ప్రకారం ఈ ఆడపిల్ల మగపిల్లవానిగా మారడం తథ్యం కనుక అందరికీ మగపిల్లవాడు పుట్టాడనే చెప్పారు. అసలు విషయం కేవలం ఆ ద్రుపదరాజ దంపతులకు మాత్రమే తెలుసు. ఆ దంపతులు తమ పుత్రికకు శిఖండి అని పురుషుని పేరే పెట్టి పుత్రుడిగానే పెంచసాగారు. సంప్రదాయం ప్రకారం ఒక వయస్సు వచ్చాక పెళ్లి చెయ్యాలి కదా, లేదంటే ఎందుకు చెయ్యలేదని బంధువులు ఆరా తీస్తారు. ఎలానో శిఖండి పురుషునిగానే మారతాడు కనుక అతనికి మంచి కన్యతో వివాహం జరిపించాలనుకున్నారు. అలా దశార్ణ దేశ రాజైన హిరణ్యవర్మ కూతురుతో శిఖండికి వివాహం జరిపించారు. పెళ్లినాటికి వధువు చిన్నపిల్ల. ఆమె వ్యక్తురాలై కాపురానికి వచ్చేసరికి చాలా సంవత్సరాలే పడుతుంది కనుక ఈలోగా శిఖండి మగవానిగా మారిపోతాడన్నది ఆ ద్రుపదరాజ దంపతుల నమ్మకం. కానీ అలా జరగలేదు. కోడలు కాపురానికి వచ్చేసింది. శిఖండి ఇంకా పుంసత్వాన్ని పొందలేదు. దానితో రహస్యం శిఖండి భార్య దగ్గర రట్టయిపోయింది. ఆమె సఖురాళ్ల ద్వారా ఆ విషయం హిరణ్యవర్మకు తెలిసింది. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసినందుకు, తనను ఇంతల్లా అవమానించినందుకు కోపంతో ఊగిపోయాడు ఆ హిరణ్యవర్మ. నీ అంతు చూస్తానని ద్రుపదునకు వర్తమానం పంపించి యుద్ధానికి మిత్ర సైన్యాలను కూడగట్టుకుని పాంచాల దేశ సమీపానికి వచ్చేశాడు. ద్రుపదునకు భయం పట్టుకుంది. తప్పంతా తన వైపే ఉంది. తోటి రాజుల్లో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేలా ఉంది. ఆ ద్రుపదరాజ దంపతులిద్దరూ ఈ విషయాన్నే చర్చించుకుంటూ బాధపడసాగారు. రహస్యంగా వారి సంభాషణ విన్న శిఖండి తన వల్లే తన తల్లిదండ్రులకు ఇంతటి ఆపద వచ్చిందని విలవిల్లాడిపోయింది. మరణించాలని నిశ్చయించుకుని ఎవ్వరికీ చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆమెకు ఒక గొప్ప భవనం కనిపించింది. అది స్థోణాకర్ణుడు అనే యక్షుడిది. అతగాడు కుబేరుని అనుచరుడు. శిఖండికి ఆ స్థోణాకర్ణుడు తారసపడ్డాడు. శిఖండి కథ విని అతను చలించిపోయాడు. దానితో అతను శిఖండికి ఒక ఉపాయం చెప్పాడు. ఈ గండం గట్టెక్కే వరకు నా పుంసత్వాన్ని నీకిస్తాను, నీ స్త్రీత్వాన్ని నేను తీసుకుంటాను. నువ్వు పురుషుడివని మీ మామగారి దగ్గర నిరూపించుకున్నాక తిరిగి వచ్చి నా పుంసత్వాన్ని నాకు ఇచ్చేయి అని సలహా ఇచ్చాడు. శిఖండి ఆనందంగా అంగీకరించింది. అలా శిఖండి పూర్తి పురుషత్వాన్ని పొంది పురుషుడయ్యాడు. ఆ స్థోణాకర్ణుడు స్త్రీగా మారిపోయాడు. శిఖండి ఇంటికి వెళ్ళి జరిగిన కథంతా తల్లిదండ్రులకు చెప్పాడు. ద్రౌపదిని ఆనందానికి పట్టపగ్గాలు లేవు. అతను వెంటనే హిరణ్యవర్మ దగ్గరకు దూతను పంపించాడు. మీరు ఎవరో చెప్పిన కట్టుకథలు విని నా మీద యుద్ధానికి వస్తున్నారు. మీ అల్లుడు పురుషుడో కాదో మీరే పరీక్షించుకోవచ్చన్నాడు. హిరణ్యవర్మ ఆలోచనలో పడ్డాడు. వెంటనే నమ్మకస్తులైనటువంటి కొందరు వారాంగనల్ని శిఖండి వద్దకు పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చి శిఖండి పురుషుడేనని చెప్పారు. హిరణ్యవర్మ మనస్సు తేలికపడింది. తప్పుడు వార్త పంపించినందుకు కూతురిని మందలించి అల్లుడికి అనేక కానుకలిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా కుబేరుడు లోకవిహారం చేస్తూ స్థోణాకర్ణుని భవనానికి వచ్చాడు. స్థోణాకర్ణుడు స్త్రీగా మారినటువంటి కథ తెలియగానే కుబేరునికి చాలా కోపం వచ్చింది. దానితో ఆయన నీవింక ఎప్పటికీ స్త్రీగానే ఉండిపోతావని స్థోణాకర్ణుణ్ణి శపించేశాడు. పాపం స్థోణాకర్ణుడు విలవెల్లాడిపోయాడు. అతనితో పాటు మిగిలినటువంటి యక్షులు కూడా కుబేరుణ్ణి శాంతించమని ప్రాధేయపడ్డారు. కుబేరుని మనస్సు కరిగింది. కానీ శాపం పూర్తిగా తీసేయడం కుదరదు కదా. అందుకే శిఖండి మరణించాక నీ పురుషత్వం నీకు వస్తుందని శాప విమోచనం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తన గండం గట్టెక్కడంతో శిఖండి తన పురుషత్వాన్ని తిరిగి ఇచ్చేయడానికి స్థోణాకర్ణుడి భవనానికి వచ్చాడు. శిఖండి నిజాయితీకి స్థోణాకర్ణుడు చాలా సంతోషించాడు. కుబేరుని శాప వృత్తాంతమంతా అతనికి చెప్పి నీవిక హాయిగా పురుషునిగా జీవించు అని పంపించి వేశాడు. శిఖండి పరమానందంతో తన నగరానికి వచ్చేశాడు. అటుపై ద్రోణాచార్యుని వద్ద ధనుర్వేదమంతా నేర్చుకున్నాడు. మహారథిగా మారాడు. ఇది శిఖండి జన్మ వృత్తాంతం. ఈ కథలో ఎక్కడా కూడా శిఖండి నపుంసకుడిగా లేడు. అయితే స్త్రీగా ఉన్నాడు, లేదా పురుషుడిగా ఉన్నాడు. అయితే మరి భీష్ముడు శిఖండితో యుద్ధం ఎందుకు చెయ్యనన్నాడు అంటే, ప్రతి యోధుడికి తనకు తానుగా పెట్టుకున్న కొన్ని నియమాలుంటాయి. అలానే భీష్ముడికి ఉన్నాయి. అందులో ఒక నియమం, అతను స్త్రీలతో కానీ ఒకప్పుడు స్త్రీగా ఉన్నవారితో కానీ
స్త్రీ పేరు పెట్టుకున్న వారితో కానీ స్త్రీ రూపం కలిగిన వారితో కానీ యుద్ధం చేయడు. శిఖండి ఒకప్పుడు స్త్రీగా ఉన్నవాడు కనుక అతనితో భీష్ముడు యుద్ధం చేయడు. మహాభారతంలో శిఖండి జన్మవృత్తాంతాన్ని చెప్పినవాడు భీష్ముడే. కౌరవులకు పాండవులకు యుద్ధం నిశ్చయమయ్యాక అందరి వీరుల బలాబలాలను విశ్లేషించే సమయంలో దుర్యోధనాదులకు ఇలా ఈ శిఖండి వృత్తాంతాన్ని చెబుతాడు భీష్ముడు. ఉద్యోగ పర్వం 173వ అధ్యాయం నుండి 192వ అధ్యాయం వరకు అంటే 20 అధ్యాయాలలో శిఖండి జన్మ వృత్తాంతం ఉంటుంది. అలానే భీష్మ పర్వంలో కూడా నిన్ను ఎలా చంపాలి తాత అని ధర్మరాజు భీష్ముడిని అడిగినప్పుడు కూడా శిఖండి ప్రస్తావన వస్తుంది. శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు నన్ను పడగొట్టాలి, అప్పుడే మిమ్మల్ని విజయం వరిస్తుందని భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. అలా చేసే భీష్ముని యుద్ధరంగంలో పడగొట్టాడు అర్జునుడు. అలా అని శిఖండి చేతగాని వాడేమీ కాదు. మహాభారతంలో అనేక చోట్ల అతను మహారథుడిని కీర్తించబడ్డాడు. కురుక్షేత్రంలో 18 రోజుల పాటు యుద్ధం చేసి అనేక మంది శత్రువుల్ని సంహరించినవాడు. కృపుడు, కృతవర్మ వంటి యోధులతో భీకరంగా తలపడినవాడు. యుద్ధం పూర్తయ్యాక కూడా జీవించి ఉన్న అతి కొద్ది మంది వీరుల్లో శిఖండి కూడా ఒకడు. అయితే యుద్ధం పూర్తయ్యాక ఆ రాత్రివేళ అందరూ నిద్రిస్తుండగా అశ్వత్థామ చేసినటువంటి మారణ హోమంలో ఉపపాండవులు దృష్టద్యుమ్నునితో పాటు శిఖండి కూడా మరణించాడు. అలా అతని జీవితం ముగిసిపోయింది. ఇది నపుంసకుడని చాలామంది భావించే మహారథి అయినటువంటి శిఖండి కథ. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.